हेलो एवरीवन, गुड इवनिंग, नमस्कार, सलाम अलैकुम, आदाब, वनक्कम అందరికి కూడా వెల్కమ్. సండే ఈవినింగ్ అట్ 6 PM. మీ అందరికి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, కానీ అన్ని వదిలిపెట్టేసి ఈ రీడింగ్ ఏంటి, స్పీడ్ రీడింగ్ ఏంటి కనుక్కుందామని వచ్చారు కదండి. మీ అందరికి హార్దిక వెల్కమ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నా పేరు స్క్వాడర్ లీడర్ జయసింహ. నేను ప్రపంచ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ ఓన్లీ ఇండియన్ విత్ మాక్సిమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. సో ఈరోజు మీ అందరితో స్పెషల్లీ సుధీర్ సంద్ర గారి సూపర్ స్కూల్ పేరెంట్స్ తోటి, టీచర్స్ తోటి, సూపర్ మమ్స్తో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, అసలు రీడింగ్ అనేది మనకు నిజంగా అవసరమా? హౌ మెనీ ఆఫ్ యూ థింక్ దట్ ఎస్, రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్? హౌ మెనీ ఆఫ్ యూ థింక్? ఓకే, కొంచెం చాట్ బాక్స్ రాయండి. ఎస్, రీడింగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్. నిజమా? రీడింగ్ అంటే యూస్ఫుల్? అందరూ అంటారు ఎస్ 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 ఎస్. గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, ఎస్. ఎట్లా అంటే, ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ ద బాడీ కదా. మనం జిమ్కి వెళ్తాం, స్విమ్మింగ్కి వెళ్తాం, లేకపోతే కూచిపూడి, కథకళి, భరతనాట్యం, ఫుట్బాల్, వాలీబాల్, హాకీ నేర్చుకుంటాం, జిమ్కి వెళ్తాం, ట్రెడ్మిల్కి వెళ్తాం, రన్నింగ్కి వెళ్తాం. ఎందుకు? ఫిజికల్గా ఫిట్గా ఉండాలి కదా. అలాగే మనం ఫుడ్ తింటాం, ఎందుకు? బాడీకి. అలాగే రీడింగ్ ఈజ్ టు ద బ్రెయిన్ వాట్ ఫుడ్ ఈజ్ టు ద హ్యూమన్ బాడీ. ఓకే, అంటే మనం తినే తిండి ఎలా మన బాడీకి ఉపయోగపడుతుందో, చదివే చదువు కూడా ఇట్ గివ్స్ యూ ఫుడ్ ఫర్ ద బ్రెయిన్. ఓకే, సో అనాదిగా జంతువులకు మనుషులకు తేడా ఏమంటే, జంతువులకు బ్రెయిన్ ఉంది, మనుషులకు బ్రెయిన్ ఉంది. పక్షులకి, ఇన్సెక్ట్స్కి, క్రిములకి, బ్యాక్టీరియాకి, అన్నిటికీ బ్రెయిన్ ఉంది. కానీ అవి థింకింగ్ చేయలేవు, అంటే దే డోంట్ హ్యావ్ దట్ ఇంటలెక్ట్. ఏది మంచి, ఏది చెడు, హౌ టు ఇంప్రూవ్ దేర్ లైఫ్ స్టైల్, దట్ దే డోంట్ నో. అందుకే కుక్కలు, నక్కలు, పిల్లులు, ఎలుకలు, గుర్రాలు, గాడిదలు 100-200 సంవత్సరాలుగా అదే జీవితం, అంటే వన్ జనరేషన్ ఆఫ్టర్ ద అదర్ జనరేషన్ కదా. నో చేంజ్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్. అంటే బట్టలు వేసుకునే దాంట్లో మార్పు లేదు, తినే తిండిలో మార్పు లేదు, మాట్లాడే భాషలో మార్పు లేదు, లివింగ్ స్టైల్లో మార్పు లేదు కదా. కానీ మనం అందరం కూడా ఒకప్పుడు we used to live in the caves. మనకి హౌ టు కవర్ అవర్ బాడీ we didn't know. We used to cover by what leaves. We didn't know how to light fire, how to cook food, how to plow the soil. కానీ మనిషి ఒక ఆలోచన శక్తి ఏంటంటే, హౌ కెన్ మై టుమారో బి బెటర్ దెన్ టుడే. దాని నుంచి వచ్చింది ఈ ఆలోచన శక్తి, సివిలైజేషన్ అంటే నాగరికత. సో టుడే we all live in air conditioned houses. We drive super fast cars. We fly by supersonic jet planes. టుడే మీరు మీ ఇంట్లో, నేను మా ఆఫీస్లో వీఆర్ ఏబుల్ టు టాక్ త్రూ జూమ్, ఆల్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. అంటే మనిషికి ఆలోచన శక్తి అది పెరగాలంటే చదువు చాలా ఇంపార్టెంట్ కదండి. సో రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హ్యాబిట్ ఎనీ వన్ కెన్ హ్యావ్ ఇస్ రీడింగ్. ఎందుకంటే ఎవ్రీ రీడర్ మే నాట్ బి ఎ లీడర్, కానీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్ యూ హ్యావ్ టు బి ఎ రీడర్. అండర్స్టాండ్ దిస్. ప్రతి చదువుకున్న వాడు లీడర్ కాకపోవచ్చు, కానీ మీరు లీడర్ అవ్వాలంటే మాత్రం యూ హ్యావ్ టు బి ఏ రీడర్. ఓకే, సో అది మనం 10th క్లాస్ చదువుతున్నామా, 7th క్లాసా, 12th క్లాసా, గ్రాడ్యుయేషనా, డిగ్రీనా, లేకపోతే ప్రొఫెషనల్ జాబ్ లో ఉన్నామా, బిజినెస్ లో ఉన్నామా, లేకపోతే రిటైర్డ్ పీపులా, మనందరికీ చదువు దట్ విల్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. సో ఇప్పుడు ఈ 21st సెంచరీలో బికాస్ ఆఫ్ మొబైల్ అనుకోండి, వీడియో గేమ్స్ అనుకోండి, టీవీ అనుకోండి, సినిమాలు అనుకోండి, లేకపోతే వేరే లాట్ ఆఫ్ అవిగేషన్స్, దానివల్ల ఈ రీడింగ్ హ్యాబిట్ అనేది వీఆర్ టోటల్లీ లూజింగ్ అనమాట. సో రీడింగ్ ఎలా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, హౌ టు డెవలప్ ఇంట్రెస్ట్ ఫర్ రీడింగ్ బుక్స్, నెంబర్ 1. నెంబర్ 2, హౌ వీ కెన్ రీడ్ మాక్సిమం బుక్స్ ఇన్ ద లెస్ టైం. అది మెయిన్ క్వశ్చన్ ఇస్ అదనమాట. ఎందుకంటే ఈ రీడింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ టు హ్యూమన్ బీయింగ్స్. నేను చాలా దేశాలు వెళ్ళాను. ప్రతి దేశంలో when I went to some famous person's house, one thing I observed common ఏంటో తెలుసా? పూజా రూమ్ కాదండి, స్టడీ రూమ్. దే హ్యాడ్ వన్ లైబ్రరీ, అంటే పర్సనల్ లైబ్రరీ. ఐ యూస్ టు ఆస్క్ దెమ్ ఎ క్వశ్చన్, ఏంటి మనకు ఆల్రెడీ లైబ్రరీ ఉంది కదా సిటీలో, మనకెందుకు మళ్ళీ లైబ్రరీ ఇంట్లో అంటే, వాళ్ళు ఏమన్నారు తెలుసా? మనకు తెలుసుకోవాల్సింది రైట్, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ద బుక్. మనం ఎలాగా వీ డోంట్ గో టు స్లీప్ వితౌట్ రీడింగ్, అలాగా అన్లెస్ వి రీడ్ 3 or 4 pages in a day, we don't go to sleep. అందుకే ఆ దేశాలు, చిన్న దేశాలు, కొద్ది మంది, దే ఆర్ నాట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ వి ఆర్, బట్ దే ఆర్ సూపర్ పవర్స్.
దే రిచ్ కంట్రీస్ బికాస్ దే రీడ్. సో మీరు స్కూల్లో లేక కాలేజీలో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో లేకపోతే ప్రొఫెషన్లో బిజినెస్లో లేకపోతే మీరు ఎంచుకున్న ఏ రంగంలో పైకి వెళ్ళాలన్నా యూ హ్యావ్ టు బి ఏ గుడ్ వొరేషియస్ రీడర్. అర్థమవుతుందా? సో మీరేమంటారంటే సార్ ఇది మాకు తెలుసు సార్, కానీ ఏమంటే మాకు టైం లేదు. మన ఒక అమ్మాయి నాకు కాల్ చేసి చెప్తుంది, సార్ నేను ఐఏఎస్ ఎగ్జామ్కి వెళ్తున్నా, నాకు ఇన్ని బుక్స్ ఉన్నాయి సార్, ఐ గట్ సో మెనీ బుక్స్ టు రీడ్, ఐ డోంట్ హ్యావ్ టైం. మరి ఏం చేద్దాం? నా దగ్గర ఏదైనా మంత్రదండం ఉందా? చూ మంత్ర అంటే మీకు 24 బదులు 25 hours ఇన్ డే వస్తాయి, అలా ఉందా? లేదు కదా. అంటే ఏంటి? వెదర్ యు ఆర్ నరేంద్ర మోదీ ఆర్ యు ఆర్ జో బైడెన్ ఆర్ యు ఆర్ ఎ బెగ్గర్ ఆన్ ద స్ట్రీట్, డజంట్ మ్యాటర్. మన అందరికి ఉన్నది రోజుకి 24 గంటలు, అవునా కాదు? ఎవరికైనా 25 గంటలు ఉన్నాయా? పోనీ 25.5 hours ఉన్నాయా? లేదు. పోనీ నాకు 1 hour ఎక్స్ట్రా ఇచ్చే శక్తి ఉందా? లేదు కదా. We don't have that capability. That capacity is not there. Right? I can't give 1 minute of extra time. Pony, can I request Modi ji that ee papaku time ledu, exam, okay? Oka 1 month postpone cheyandi. Modi garu vintara? Winner. Pony, UPSC ki phone chesi, ee ammayiki time ledu, inni books odandi exam ki, ee books ani teeseyandi, only ee 3 books exam rastadi. Ante వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే ఏంటి? నా దగ్గర 1 hour ఎక్స్ట్రా టైం ఇచ్చే శక్తి లేదు, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసే కెపాసిటీ లేదు, పోనీ సిలబస్ కూడా తగ్గించలేను. కానీ ఏంటంటే మనం రోజు ఇంకా ఎక్కువ బుక్ చదువుకోవాలి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా టైం లేదు కాబట్టి మనం అన్ని చేయాలి కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ బుక్స్ ఎలా చదువుకోవాలి అన్నది మీకు నేర్పిస్తాను ఒక 5 days వర్క్షాప్ లో. అంటే ఏంటి? 22nd, 23rd, 24th, 25th, 26th 5 రోజులు ఈవినింగ్ 7 to 8 o'clock. ఎవరైనా కానీ పిల్లలు, పేరెంట్స్, టీచర్స్, పెద్దవాళ్ళు, బిజినెస్ పీపుల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎనీవన్ కెన్ గో త్రూ దిస్ వర్క్షాప్. హౌ టు డూ స్పీడ్ రీడింగ్. ఓకే, స్పీడ్ రీడింగ్. అయితే హౌ డు యూ మెజర్ దిస్ రీడింగ్ స్పీడ్? అంటే ఏంటి? తక్కువ టైంలో ఎక్కువ ఎలా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ స్పీడ్ అనుకోండి. ఓకే, హౌ డు యూ మెజర్? km/h అంటే kmph కదా. హౌ డు యూ మెజర్ రీడింగ్ స్పీడ్? ఎనీ ఐడియా? కెన్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ kmph రీడింగ్ స్పీడ్? How do you measure reading speed? అంటే how many books per hour? No. అట్లాంటి ఎలాగా? ఇది చిన్న బుక్, మరి ఇదేమో పెద్ద బుక్ కదా. సో హౌ డు యూ మెజర్ ఏ బుక్? హౌ మనీ? ఈవెన్ నేను బుక్ 4 books చదవగలుగుతా, ఇది ఓన్లీ 1 book. హౌ డు యూ డూ దాట్? హౌ మనీ పేజెస్ పర్ అవర్? నో. న్యూస్ పేపర్ పెద్దగా ఉంటుంది, ఈ బుక్ చిన్నగా ఉంటుంది కదా. హౌ డు యూ మెజర్? ఓకే, నో. హౌ డు యూ మెజర్ అంటే హౌ మనీ వర్డ్స్ యూ కెన్ రీడ్ పర్ మినిట్, WPM. ఓకే, నాట్ km/h. ఎందుకు మినిట్ అంటే డ్రైవింగ్ అనుకోండి, మీరు కార్ లోపల బైక్ పైన ఉన్నారు దిగకుండా, వీ కెన్ కన్ఫర్మ్. రీడింగ్ అంటే ఇదే మెంటల్ యాక్టివిటీ కదా. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ మై చైర్, బుక్ చేతిలో ఉంది, మైండ్ ఎక్కడ ఉందో మనకు తెలియదు కదా. అంటే వీ కెనాట్ కన్ఫర్మ్ 100% దట్ సంబడి ఈస్ కాన్సన్ట్రేటింగ్, సంబడి ఈస్ ఫోకసింగ్. అందు గురించే వాట్ వీ డూ ఇస్ హౌ మెనీ వర్డ్స్ వీ కెన్ రీడ్ పర్ మినిట్, WPM. అర్థమవుతుందా? అయితే నా ఇది హౌ డు యూ మెజర్ రీడింగ్ స్పీడ్. అసలు స్పీడ్ రీడింగ్ అంటే ఏంటి? ఇఫ్ ఐ టెల్ యూ టు రీడ్ ఫాస్టర్, ఇఫ్ ఐ గివ్ 1 book, ఓకే, మీరు ఇలా బుక్ ఇలా తిప్పేసి చదివేసినవా, అయిపోయింది సార్, అర్థమైందా, గుర్తుకుందా, అది మీరు చెప్పలేగా సార్, చదవమన్నారుగా చదివేసిన, అది స్పీడ్ రీడింగా? కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐ టోల్డ్ యూ టు డ్రైవ్ వెరీ ఫాస్ట్, స్పీడ్ డ్రైవింగ్ అన్నారు అనుకోండి. ఇప్పుడు కూకట్పల్లి సికింద్రాబాద్కి బైక్ ఎక్కేశారు, రాంగ్ లేన్ లో డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, 3కి యాక్సిడెంట్, 4కి ఇంజురీ, అండ్ దెన్ మొత్తం వెహికల్ డ్యామేజ్ అయింది. ఓకే, మీరు కాల్ చేయి ఎగొట్టుకున్నారు, అది స్పీడ్ డ్రైవింగా? కాదు. స్పీడ్ డ్రైవింగ్ అంటే ఏంటంటే స్పీడ్ బట్ విత్ సేఫ్టీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. అవునా కాదా? అలాగే వెన్ ఐ సే స్పీడ్ రీడింగ్ అంటే ఏంటంటే రీడింగ్ ఫాస్ట్ గా, దాంతో పాటు యూ మస్ట్ అండర్స్టాండ్, దట్ గోస్ వితౌట్ సేయింగ్. అర్థమవుతుందా? నెంబర్ 1. అండ్ హౌ డు యూ మెజర్ స్పీడ్ రీడింగ్? నౌ WPM ఐ టోల్డ్ యూ నా. ఇప్పుడు హౌ డు యూ నో హౌ మచ్ ఇస్ స్పీడ్? ఇప్పుడు మీరు ఇండియాకి వస్తే, పాకిస్తాన్కి వెళ్తే, చైనాకి వెళ్తే, జర్మనీకి వెళ్తే, యు గో టు శ్రీలంక, మియాన్మార్, భూటాన్, నేపాల్, ఏంటి ఈ దేశాలన్నీ? ఇవన్నీ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ నేషన్స్ కదా. అంటే మన మదర్ టంగ్ ఏంటి? తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, చైనీస్, జర్మన్, ఫ్రెంచ్ కదా. ఇట్స్ నాట్ ఇంగ్లీష్. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రీడింగ్ స్పీడ్ చెక్ చేస్తే ఎంత ఉంటుంది సార్? మోస్ట్ పీపుల్ 150 to 250 words per minute. కొంతమంది ఈవెన్ దే కెన్ గో అప్ టు 300 words per minute. ఇది రీడింగ్ స్పీడ్.
బట్ ఇఫ్ యూ గో టు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, వాళ్ళ స్పీడ్ ఎంత ఉంటుంది సార్? ఇట్ విల్ బి 500+ వర్డ్స్ పర్ మినిట్. అంటే ఏంటి? బై ద టైమ్ వీ రీడ్ 1 book, దే ఎండ్ అప్ రీడింగ్ మోర్ దెన్ 2 books. అందుకే దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్. సో మనకి ఏంటంటే ఒక ఛాలెంజ్ ఏంటంటే, ఈ 5 days వర్క్షాప్ లో మీరు ఎంత స్పీడ్ ఉంది ఇప్పుడు చెక్ చేసి, ఒక 5 days లో మీ స్పీడ్ విల్ బికమ్ మినిమం డబల్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ మేక్ షూర్ దట్ యువర్ స్పీడ్ కెన్ బికమ్ డబల్. ఇట్ కెన్ బికమ్ మినిమం డబల్. అంటే ఏంటి? ఒక న్యూస్ పేపర్ ఇప్పుడు 1 hour పడుతుంది చదువుకోవడానికి, సేమ్ న్యూస్ పేపర్ ½ an hour లో ఫినిష్. ఒక నావల్ నాకు 4 hours పడుతుంది, 2 hours లో ఫినిష్. అర్థమవుతుందా? దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, తక్కువ టైంలో యూ రీడ్ మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్. దెన్ యూ విల్ నాట్ కంప్లైంట్, సార్ నాకు టైం లేదు సార్, సిలబస్ ఎక్కువ ఉంది. దట్ యూ విల్ నాట్ కంప్లైంట్. అర్థమవుతుందా? నెంబర్ 1, యూ కెన్ కంప్లీట్ మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్. దానివల్ల ఏమవుతుంది? యూ విల్ బికమ్ మోర్ కాన్ఫిడెంట్. నెంబర్ 1, యువర్ ప్రొడక్టివిటీ విల్ గో అప్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మెడికల్ డాక్టర్ అనుకోండి, యూ గో టు సీ ఏ పేషెంట్, వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్, యూరిన్ టెస్ట్, ఈసీజీ, ఎక్స్రే, ఎంఆర్ఎస్ కానీ అవన్నీ చదువుకోవాలా. దెన్ రిపోర్ట్ చూసి మళ్ళీ ప్రిస్క్రిప్షన్ రాయాలి. అంటే ఏంటి? 15 to 20 minutes 1 patient. అంటే ఏంటి? యూ కెన్ సీ 3 to 4 patients in 1 hour కదా. అదే కనుక ఇఫ్ యూ నో హౌ టు రీడ్ ఫాస్టర్, యూ కెన్ ఫినిష్ seeing the entire report within 5 minutes, and you can see more than 10 patients in 1 hour. Your product will become double. Imagine you are Mukesh Ambani. Anukunda. Can you go and ask Mukesh Ambani, sir, give me 15 minutes of your time? ఏం చేస్తాడు? గన్ను పెట్టి దుష్మన్ కాల్ చేస్తాడు కదా. విల్ గివ్ యూ టైం? నో, నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. హీ వోంట్ గివ్ యూ టైం, నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. హీ వోంట్ గివ్ యూ టైం బికాస్ 1 minute is so important for him. మనకేంటంటే టైం పాస్. ఎందుకు? బికాస్ వీ హ్యావ్ నెవర్ లెర్న్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ టైం. అందుకే మనం టైం పాస్ అనుకుంటాం, కానీ వాళ్ళకి టైం పాస్ కాదు. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఈస్ ఇంపార్టెంట్. కెన్ యూ గో టు మోదీజీ అండ్ ఆస్క్ హిమ్, సార్ ఐ వాంట్ 20 minutes ఆఫ్ యర్ టైం. ఎందుకు? ఊరికైనా సార్ కబుర్లు చెప్పుకుందాం, ఓకే, ఒక కప్ కాఫీ, కుదిరితే 2 ముచ్చట్లు, 2 మాటలు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో దే విల్ నాట్ అగ్రీ ఫర్ దట్ ఆల్సో. సో అందు గురించి ఏంటంటే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టైం. యు ఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్. మరి ఎన్ని ఫైల్స్ అన్ని పెండింగ్ ఉంటేందుకు? టైం లేదు కాబట్టి. యు ఆర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ అనుకోండి. ఎన్ని ఫైల్స్ ఆర్ పెండింగ్? యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఏ పర్టికులర్ కంట్రీ, అండ్ హౌ మెనీ ఫైల్స్ ఆర్ పెండింగ్, అండ్ యూ హ్యావ్ 24 hours ఓన్లీ. దీంట్లోనే మనం పడుకోవాలి, దీంట్లోనే వాష్రూమ్ టైం స్పెండ్ చేయాలి, దీంట్లో మనం ఫుడ్ తినాలి, దీంట్లో టైం మనం టీవీ చూడాలి, దీంతోనే ఫ్రెండ్తో మాట్లాడాలి, దీంతో వాట్సాప్ చేసుకోవాలా, దీంతో డ్రైవింగ్ చేయాలి ఆఫీస్కి అండ్ కమ్ బ్యాక్, స్కూల్ కంటే కమ్ బ్యాక్ కదా. ఇవన్నీ చేసుకుంటూ మనం చదువుకోవాలి కదా. అందుకే మనకేమంటే, నేను చదువుదాం అనుకుంటున్నా, టైం లేదు. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే, స్పీడ్ నేర్చుకుంటే యూ టెన్ టు సేవ్ టైం. యూ సేవ్ టైం. ఆ టైం తోటి ఏం చేయొచ్చు? యూ కెన్ రీడ్ మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్. అంటే ఏంటి? ఇమాజిన్, ఈ బుక్ నాకు 4 గంటలు పట్టింది. You read in 2 hours only. Then what you can do, within the given time, you can read 1 more book. Okay, you can read 2 books. So who will have more knowledge? You will have more knowledge. Who will become successful? You will become highly successful. Andu gurinche you should read, okay, faster. You must learn how to read faster, saving time. లేదంటే ఇంకోటి చేయొచ్చు ఏంటంటే, ఈ టైం దొరికింది అనుకోండి, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సమ్ అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఎలాగా? You can learn singing, you can learn dancing, you can go and spend time in the gym, you can help your mom in the kitchen, you can help your dad with accounting work, you can take grandmother to the temple, you can take grandfather for a walk, you can do so many things. అంటే మనకు ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది. మన ఫ్రెండ్స్ తో ట్రెక్కింగ్కి వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి, ఒక హాలిడేకి వెళ్ళాలి, లేదంటే ఒక సినిమా చూడాలి, లేదంటే ఒక ఫ్రెండ్ వెడ్డింగ్కి వెళ్ళాలి, కానీ టైం మనకు దొరకదు. సో దీనివల్ల ఏంటంటే, యూ కెన్ డూ ఆల్ దట్. యూ కెన్ బికమ్ లైక్ కపిల్ దేవ్, అన్ ఆల్ రౌండర్. హార్దిక్ పాండే, యువరాజ్ సింగ్ లాగా యూ విల్ బికమ్ అన్ ఆల్ రౌండర్. దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. అండర్స్టాండ్ దిస్. So saving time, number 1. Second thing is your productivity will go up. Number 2, మీరేమంటారంటే, ఈ 2 ఓకే, మరే ఫాస్ట్ గా చదివితే నిజంగా నాకు అర్థమవుతుందా? ఇక్కడ మనం పప్పులో కాలేస్తున్నామండి. మనం ఏమేమనుకున్నామంటే, ఎంత స్లోగా చదివితే అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్. యాక్చువల్లీ మిస్టేక్. ఎంత ఫాస్ట్ గా మీరు చదివితే అంత గొప్ప కాన్సన్ట్రేషన్ మనకు ఉంటుంది. ఎలాగా? ఇమాజిన్ యు ఆర్ డ్రైవింగ్, your father, mother and sister. 4 people are going by a car. Dad is driving the car very slow, 20 km/h he is driving the car. Slow speed లో డ్రైవింగ్ చేసేటప్పుడు he can open the water bottle, sip the water. సో ఒక ఫోన్ వచ్చింది, he can attend to the phone call.
కదా. Amma want to give something to eat. He can turn back, take that laddu and keep in the mouth. He can also say hi to somebody. And when he's driving very slow, he can do 3-4 more things other than driving. Kada, ippudu imagine another situation. Dad had crossed that toll gate. Ippudu mana karu high speed lo potundandi. Ante 80, 90, 100, 110, 120 kilometers car zooming on the road. ఆ స్పీడ్ లో డాడీకి ఫోన్ వచ్చింది అనుకుందాం. కెన్ డాడీ పికప్ ద మొబైల్ ఫోన్ నౌ? నో. డాడీకి దాహం వేస్తుంది. కెన్ యూ ఓపెన్ ద వాటర్ బాటిల్? నో. అమ్మ వాంట్ టు గివ్ సమ్ తిరుపతి లడ్డు టు ఈట్. కెన్ డాడీ టర్న్ బ్యాక్? నో. Sister want to tell some joke. Will you be able to enjoy the joke? No. Some uncle is coming in the opposite direction. Can you see that? No. Ademante half a kilometer ahead there's one buffalo coming. Dad will apply the brake here. Ante enta ekkuva speed unte anta goppa concentration. Now children, listen. Today November 14th, Children's Day. You know this? I'm telling you today. Now listen, very important aspect. ఏంటంటే చాలా మంది నాకు కాన్సన్ట్రేషన్ లేదు, ఏకాగ్రత లేదు. వెన్ ఐమ్ రీడింగ్ ఐ గెట్ సో మెనీ థాట్స్. ఎందుకంటే వెన్ యూ రీడింగ్ వెరీ స్లో, యువర్ మైండ్ కెన్ రీడ్ ఆల్సో, ఇట్ కెన్ థింక్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. యువర్ మైండ్ కెన్ డూ దిస్ ఆల్సో, ఇట్ కెన్ డూ దట్ ఆల్సో. బట్ వెన్ ఐ రీడ్ వెరీ ఫాస్ట్, మైండ్ ఈస్ సో మచ్ ఆక్యుపైడ్ ఇన్ రీడింగ్ దట్ ఇట్ కెనాట్ ఫోకస్, ఇట్ కెనాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. అంటే వన్ షాట్ యూ గెట్ 2 birds. అంటే టైంకి ఆదా అవుతుంది. యూ కెన్ యూజ్ దిస్ టైమ్ ఫర్ సంథింగ్ ఎల్స్. మూడవది చాలా మంచి కాన్సన్ట్రేషన్, గ్రేట్ మెమరీ పెరుగుతుంది. ఓకే, అందు గురించి యూ హ్యావ్ టు లెర్న్ దిస్ టెక్నిక్ కాల్డ్ స్పీడ్ రీడింగ్ టెక్నిక్. అయితే మనకు మమ్మీ డాడీ కానీ స్కూల్లో టీచర్లు కానీ చదువుకోనరా అన్నారు. కానీ ఎవరైనా మనకు ఎలా చదువుకోవాలో చెప్పారా? చెప్పలే కదా. అందు గురించే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ హౌ టు రీడ్. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఏంటి సార్ ఇది లేకపోతే మాది అవ్వదా అంటే, ఇప్పుడు అవుతుందప్ప. ఒక 5-10 ఏళ్ళు అయినాక చాలా కష్టమవుతుంది. 1 year అయినాక ఇంకా చాలా కష్టం అవుతుంది. చెప్పాలా? ఎందుకంటే మా ముత్తాత ఉండేవాడు, అతనికి కొన్ని పుస్తకాలు ఉండే, స్మాల్ లిటిల్ సిలబస్ ఉండే. హీ కుడ్ పాస్ దట్ ఎగ్జామ్ బికాస్ హీ హ్యాడ్ ఎనఫ్ టైం. మా తాత టైం కొంచెం బుక్స్ పెరిగినాయి, ఇంకా 24 hours in a day. హీ కుడ్ సమ్హౌ పాస్ దట్ ఎగ్జామ్. మై ఫాదర్ ఇంకొంచెం సిలబస్ పెరిగింది, హీ కుడ్ స్టిల్ పాస్ ద ఎగ్జామ్. హీ కుడ్ మేనేజ్ హిస్ టైం. నా టైంకి ఇంకొంచెం బుక్స్ పెరిగాయి, ఐ కుడ్ స్టిల్ మేనేజ్ మై టైం. నా మా అబ్బాయి లేకపోతే మీరున్నారు, మీరేంటి తెలుసా? ఇన్ని బుక్స్ ఉన్నాయా లేవా? 7th లో 8th లో 9th లో 10th లో ఉన్నాయా లేవా? ఇన్ని బుక్స్ ఉన్నాయి. అండ్ పీపుల్ ఎక్స్పెక్ట్ వెన్ యూ గో ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్, దే ఎక్స్పెక్ట్ యూ టు బి ఎ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. అంటే ఏంటి? దే ఆస్క్ ఎ క్వశ్చన్ అబౌట్ politics, you are supposed to answer. Economics, you are supposed to answer. Sports, you are supposed to answer. COVID vaccine, you are supposed to answer. Anything they expect you to know. Manakunnadi 24 hours. మా టైంలో ఇల్లు స్కూలు ఇల్లు. ఆడుకుంటే కబడ్డీ, లేకపోతే వాలీబాల్, లేకపోతే బాస్కెట్ బాల్. అది తప్పించి ఇంకోటి లేకుండే. యు అండర్స్టాండ్ దిస్? కానీ ఇప్పుడు మనకు 100ల కొద్ది యాక్టివిటీస్ అయినాయి కదా. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా టీవీ, ఓహో టీవీ, హాట్స్టార్, డిస్నీ ప్లస్, ఓకే, ఈ టీవీ, మా టీవీ, నా టీవీ, నీ టీవీ, వా 100ల కొద్ది అప్లికేషన్స్ అయిపోయినాయి కదా. టైం తక్కువ ఉంది కదా. అందు గురించి ఎలా చదువుకోవాలి, ఇదే మనకు బేసిక్ క్వశ్చన్. ఓకే, సో ఈ స్పీడ్ వర్క్ షాప్ లో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మీరు జాయిన్ అప్ అని 22nd రోజు మనకి ఒక వర్క్ షాప్ ఉంది. ఏంటంటే 5 days వర్క్ షాప్ ఉంది. పిల్లలైనా ఓకే, 5th class అయినా, 7th అయినా, 8th అయినా, 10th అయినా జాయిన్ కావచ్చు. మమ్మీ డాడీ జాయిన్ కావచ్చు, టీచర్ జాయిన్ కావచ్చు. యూ వాంట్ టు బికమ్ ఎ స్పీడ్ రీడింగ్ ట్రైనర్ లైక్ మీ, యూ కెన్ జాయిన్ అప్. ఎనీవన్ కెన్ జాయిన్ దిస్ వర్క్ షాప్. ఓకే, ఈ వర్క్ షాప్ లో ఫస్ట్ ఏం చేస్తామంటే, వచ్చిన రోజు స్పీడ్ రీడింగ్ మీద ఎంత ఉంది, రీడింగ్ స్పీడ్ చెక్ చేస్తాం. మీ రీడింగ్ స్పీడ్ ఎంత ఉందో చెక్ చేస్తాం. లాస్ట్ రోజు 5th day రోజు అగైన్ చెక్ చేద్దాం. ఈ రోజు ఇమాజిన్ 200 words per minute ఉంటే, లాస్ట్ డేకి మీ స్పీడ్ విల్ గో అప్ టు 400 words per minute. Today your speed is 150 అంటే it will go on to become 300 words per minute. అంటే minimum it will become double. అర్థమవుతుందా? మినిమం. ఓన్లీ థింగ్ ఇస్ ఇఫ్ యూ ప్రాక్టీస్ కొంచెం రోజులు, ఇంకా 1 month ప్రాక్టీస్ చేస్తే యువర్ స్పీడ్ కెన్ గో అప్ టు వాట్? ఇట్ కెన్ గో అప్ టు 500-600 words per minute ఆల్సో. అప్పుడు యూ విల్ బికమ్ అన్స్టాపబుల్, అన్బీటబుల్. యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ బికాస్ యూ కెన్ లుక్ అట్ ద న్యూస్ పేపర్ జస్ట్ లైక్ దిస్. యూ రీడ్. అంటే ఒక న్యూస్ పేపర్ ఇలా చదవాలి, మ్యాగజైన్ లా చదవాలి,
లేకపోతే ఒక స్టోరీ బుక్ ఎలా చదవాలి, లేకపోతే ఒక జర్నల్ ఎలా చదవాలి, ఒక ఫైనాన్స్ రిపోర్ట్ ఎలా చదవాలి, ఒక లోన్ డాక్యుమెంట్ ఎలా చదవాలి, ఒక టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి. నౌ యూ విల్ గెట్ సమ్ ఐడియా. అంటే వాట్ ఐడియా ఐ వాంట్, వాట్ ఐఎమ్ ఐ లుకింగ్ ఫార్ ఇన్ దిస్ బుక్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్పీడ్ ఎంత ఉందో చెక్ చేపిస్తాను, రైట్. నెంబర్ 2, మనకున్న బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్ ఏంటి, యూ విల్ ట్రై టు ఫైండ్. ఫస్ట్ హ్యాబిట్ ఏంటి తెలుసా? లెట్ మీ గివ్ యూ 3-4 థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా, మనం చేసే బ్యాడ్ హ్యాబిట్ సంథింగ్ కాల్డ్ వాట్, టంగ్ రీడింగ్. టంగ్ రీడింగ్ అంటే ఏంటి తెలుసా? వెన్ ఐఎమ్ రీడింగ్ మై టంగ్ ఇన్ ద మౌత్ ఇట్ కీప్స్ ఆన్ మూవింగ్. అంటే బయటకు చెప్పను కానీ నా నోట్లో టంగ్ మూవ్ అవుతా ఉంటుంది. అప్పుడేమవుతుంది, బ్రెయిన్ కెన్ గో వెరీ ఫాస్ట్, టంగ్ కెనాట్ గో యాజ్ ఫాస్ట్ అస్ ద బ్రెయిన్. దానివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ విల్ బ్రింగ్ ఇట్ స్పీడ్ డౌన్. అర్థమవుతుంది? అది మనం ఫస్ట్ చేసే ఫస్ట్ మిస్టేక్, బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్. ఇమాజిన్ మమ్మీ డాడీ సినిమాకి వెళ్తున్నారు అనుకుందాం. డాడీ ఏమో జీన్స్ ప్యాంటు, టీ షర్టు, స్పోర్ట్స్ షూ, ఫాస్ట్ గా నడుస్తున్నాడు. అమ్మ కంచిపురం సిల్క్ చీర, పట్టు చీర, హై హీల్ చెప్పాలి, స్లోగా నడుస్తుంది. డాడీ ముందుకెళ్ళిండు, చూస్తే అమ్మ వెనుకుంది. కెన్ డాడీ గో లివింగ్ మమ్మీ? హీ కెనాట్. ఏం చేస్తాడు, ఆగిపోతాడు. హీ విల్ వెయిట్ ఫర్ మమ్మీ టు కమ్. వెన్ మమ్మీ కమ్స్, మమ్మీ డాడీ స్లోలీ టింగ్ 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 దే. అవునా? అంటే ఏంటి, డాడీ ఫాస్ట్ గా వెళ్ళగలుగుతాడు కానీ మమ్మీ పోలేకపోతుంది కాబట్టి డాడీ తన స్పీడ్ తగ్గించాడు. అర్థమైంది కదా? ఇదే కాన్సెప్ట్ మన బ్రెయిన్ పైన కూడా. ఎలాగా? ఇమాజిన్ మన బ్రెయిన్ ఏమో లైక్ ఏ డాడీ, టంగ్ ఏమో లైక్ మమ్మీ. సో సిన్స్ మమ్మీ కెనాట్ గో ఫాస్టర్, ద బ్రెయిన్ ఆల్సో విల్ బ్రింగ్ ఇట్ స్పీడ్ డౌన్. అర్థమైందా? ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ దట్. సో మనం చదువుకోవాలంటే ఫాస్ట్ గా ఏం చేయాలా, మన మౌత్ లో టంగ్ షుడ్ నాట్ మూవ్. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 ఏం తెలుసా, సంథింగ్ కాల్డ్ లిప్ మూవ్మెంట్. అంటే ఏంటి, మనం చదివేటప్పుడు లిప్స్ ఉన్నాయి కదా, పెదాలు ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి. లిప్ మూవ్మెంట్. కెన్ యూ మూవ్ యువర్ లిప్స్ యాజ్ ఫాస్ట్ ద బ్రెయిన్? నాట్ పాసిబుల్ కదా. అందుకే ఏం చేయాలంటే ఏదైనా ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ నోట్లో పెట్టుకొని మేక్ షూర్ దట్ యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్ వెన్ యూర్ రీడింగ్. సెకండ్ థింగ్ ఇస్ దిస్. మూడవది ఏం తెలుసా, హెడ్ నాడింగ్. కొంతమంది వెన్ దే రీడ్, ఐ నో హౌ డు దే రీడ్, దే కీప్ ఆన్ రీడింగ్. లైక్ దిస్. అంటే సమోసా తింటుంటే తింటాం కదా, అలాగా వెన్ దే రీడింగ్ న్యూస్ పేపర్ నో, మ్యాగజైన్ నో, టెక్స్ట్ బుక్ నో, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి యు నో వెదర్ రీడింగ్ హ్యాపీ న్యూస్ ఆర్ సాడ్ న్యూస్. నా క్వశ్చన్ ఏమంటే, కెన్ యూ నాట్ యువర్ హెడ్ యాజ్ ఫర్ ద బ్రెయిన్? నో కదా. అందుకేం చేయాలి, మన బ్రెయిన్ ని, మన ఐస్ ని ఆల్వేస్ కీప్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద పేజ్. ఓకే. హెడ్ షుడ్ నాట్ మూవ్. నెంబర్ 3. నెంబర్ 4 ఏం తెలుసా, నెంబర్ 4 ఏమంటే సంథింగ్ కాల్డ్ వాట్, బాడీ మూవ్మెంట్. వెన్ ఐఎమ్ రీడింగ్ నో, సో మన బాడీ చాలా మంది ఏం చేస్తారు, ఇలా ఈజీగా కూర్చొని ఇలా దే కీప్ ఆన్ రాకింగ్. ఓకే. ఓకే. ఇలాగ దే కీప్ ఆన్ రాకింగ్ లైక్ దిస్. సమ్ పీపుల్ దే టేక్ పెన్సిల్, పెన్, like this. Okay. Some people they like this. Some people even walk in the corridor and read. ఎందుకు చేయదు ఇలా అంటే, when I'm reading no, my eyes are in contact with the text. When I move, the eyes get disconnected. They have to again connect. A connection will take some time. అర్థమవుతుందా? The connection will take some time. అందుకే ఏం చేయాలి, డోంట్ వాక్ వైల్ రీడింగ్, డోంట్ షేక్ యువర్ బాడీ, సిట్ ఈజీ చైర్స్, స్టడీ చైర్ అండ్ స్టడీ టేబుల్ కంపల్సరీ. సో బాడీ మూవ్మెంట్. ఇక నెక్స్ట్ దేసా వోకలైజింగ్ అంటే చాలా మంది దే రీడ్ లౌడర్. ఓకే. లైక్ దిస్. ఆ శోకుడు చెట్లు ఆడిచారు, బ్యూటిఫుల్ ప్యాలెస్, remember as convolution friend or not friend, a friend is a near one friend, comes a friend as well, principal is a lot. Okay. ఎంతమందికి మీలో ఇంత హ్యాబిట్ ఉందండి? వెన్ ఐమ్ రీడింగ్ నో, నేను గట్టిగా, బిగ్గరగా, లౌడ్గా చదువుతాను. ఇలా ఉందా హ్యాబిట్? ఇలాగా యా, ఎనీవన్ హస్ గాట్ దిస్ హ్యాబిట్? చాలా మంది చేయలేపుతున్నారు. ఓకే, రైట్. ఐ హావ్ గాట్ దిస్ హ్యాబిట్.
ఎందుకు అలా చదువుకోవద్దంటే పీపుల్ ఆర్ టైపింగ్ ఇన్ ద చాట్ బాక్స్. సో ఎస్ సార్, ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్. ఎందుకంటే ఐ హ్యావ్ సో మనీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. చూడండి మా ఆఫీస్లో ఎన్ని గిన్నిస్ రికార్డ్ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి చూస్తాం. వెనక ఇక్కడ వాల్ పైన కూడా చాలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్, మల్టిపుల్ గిన్నిస్ రికార్డ్స్. ఓకే, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఇంగ్లాండ్ లో, అతను ఏంటంటే సార్ ఈజ్ ద ఫాస్టెస్ట్ టాకర్. నా ఫ్రెండ్ అంటే అతను మాట్లాడినంత ఫాస్ట్ గా ఇంకెవరు మాట్లాడరు అన్నమాట. ఎంత తెలుసా ఆయన స్పీడ్? 250 words per minute. ఫాస్టెస్ట్ టాకర్ ఇన్ ద హోల్ వరల్డ్. మీరు ఒక ట్రై చేయండి, మీరు స్టాప్ వాచ్ పెట్టుకొని నా క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes అయినాక ఓకే, ఒక్క నిమిషంలో ఎన్ని వర్డ్స్ మీరు మాట్లాడగలుగుతారో చెక్ చేసుకోండి. యువర్ స్పీడ్ కెనాట్ గో బియాండ్ 250. అంటే ప్రపంచంలో అత్యంత ఫాస్ట్ గా మాట్లాడేవాడి స్పీడ్ 250. సో వెన్ ఐఎమ్ టాకింగ్ అవుట్ సైడ్, మై స్పీడ్ ఓన్లీ కెన్ బి 250 మాక్సిమం. ఇట్ కెనాట్ గో బియాండ్ దట్. అర్థమవుతుందా? కానీ మీ స్పీడ్ ఎంత కావాలనుకుంటారు? సార్ 500 కావాలా, 550, 600 కావాలా? అంటే ఏంటి? యూ కెనాట్ రీడ్ అవుట్ సైడ్. సో కీప్ యువర్ మౌత్ షట్, రీడ్ ఇన్ ద మైండ్. దీస్ ఆర్ ద బేసిక్ బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్. ఇవేంటంటే మన మమ్మీ డాడీ చెప్పకుండా దే సింప్లీ పుట్ us ఇన్ ద స్కూల్. సో చిన్నప్పుడు ఏమంటే మేడం చెప్తారు, ఏ గట్టి ఏమంటారా, ఓకే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్. ద మూమెంట్ యూ స్టాప్ నో, అమ్మ విల్ షౌట్, దేర్ టీచర్ విల్ షౌట్. అలాగే మనకు అలవాటు అయిపోయింది కదా, అది మనకు దిస్ బికమ్ ఏ మ్యాటర్ ఆఫ్ హ్యాబిట్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో నెవర్ రీడ్ అవుట్ సైడ్. ఇనిషియల్ గా ఇలా బయటికి చదివే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ నేర్చుకుంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. సో ఇప్పుడేంటంటే మనం ఏం చేస్తాం ఈ వర్క్ షాప్ లో అంటే, ఫస్ట్ మన రీడింగ్ స్పీడ్ ఏంటి కనుక్కుంటాం. ఓకే, కనుక్కున్న తర్వాత మనకున్న బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్ ఏంటి అవి ఓవర్కమ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే స్పీడ్ రీడింగ్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు రీడ్ ఫాస్టర్, అవి నేర్చుకుంటాం. అంటే ఏంటి? బేసికల్ గా మన ఐస్ ని హౌ టు ట్రైన్. ఎందుకు? వెన్ ఐ సే రీడింగ్ మీన్స్ ఓన్లీ త్రూ ఐస్ కదా, ఓన్లీ త్రూ ఐస్ కదా. సో హౌ కెన్ వి ట్రైన్ అవర్ ఐస్ టు రీడ్? దట్ ఐ వోంట్ ట్రైన్ యూ. అండ్ దెన్ వాట్ టెక్నిక్స్ ఆల్ గ్రేట్ పీపుల్ యూస్ టు ఫాలో స్పీడ్ రీడింగ్. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ఫాస్టెస్ట్ స్పీకర్ అంట, రీడర్ అంట, జాన్ ఎఫ్ కెనడీ. విన్నారా పేరు? JFK అని, జాన్ ఎఫ్ కెనడీ, ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్. He said one beautiful quotation, don't ask what your country can do for you, ask what you can do for your country. JFK ఆయన అంట ఎర్లీ మార్నింగ్ 9 o'clock when he used to have meeting with the other secretaries in the morning they would come reading one paper each fellow, and before they could open their mouth, Mr. President only he would tell them what is happening in the Middle East, India Pakistan border tension, raising oil prices and sending a man to the moon, all that. అయితే అందరూ అనేవాళ్ళు, ప్రెసిడెంట్ గారు మేము ఒక్క పేపర్ చదవడానికి కష్టపడుతుంటే మీరు ఇన్ని పేపర్లు చెప్తున్నారు ఎలాగా? అండ్ యూ వుడ్ టెల్ ఐ యూస్ టు స్పీడ్ రీడ్. అంటే వెన్ హీ బికమ్ ప్రెసిడెంట్, హీ అండ్ హిస్ వైఫ్ దే యూస్ టు డ్రైవ్ ఫ్రమ్ వైట్ హౌస్ టు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ. ప్రొఫెసర్ ఎల్టన్ వై మేయర్స్, హీ టాట్ హిమ్ హౌ టు డూ స్పీడ్ రీడింగ్. ప్రపంచంలో అత్యంత వేగంగా చదివాడు జాన్ ఎఫ్ కెనడీ. యూ కెన్ గో అండ్ టైప్ ఇన్ ద గూగుల్. ఇండియాకి వస్తే స్వామి వివేకానంద, ఐడియా ఉంది వివేకానంద? తెలుసా పేరున్నారా వివేకానంద అని? స్వామి వివేకానంద పేరున్నారా? ఆయన when he went to Chicago in 1897, he gave a speech, my dear brother sister of America. ఆ రోజుల్లో అంట డైలీ he would go to the library, he would take one big book and come. మార్నింగ్ is to return. వన్ డే ఆ అమ్మాయి అడిగిందంట, స్వామీజీ మీ రూమ్ లో పిల్లో లేదా అని. ఎందుకమ్మా అంటున్నావు అంటే, ఏమో ఈ పెద్ద బుక్ పెట్టుకొని పడుకుంటున్నారంటే, లేదమ్మా చదివాను. ఎలాగా స్వామీజీ? నైట్ you took the book, morning you gave, when did you get some time to read? He said, ask any question from any page, I will tell. I believe the girl was asking, Swamiji was kept on answering. ఎందుకంటే కొంతమంది they read letter by letter, కొంతమంది word by word, కొంతమంది లైన్ బై లైన్, కొంతమంది పేరా బై పేరా, అండ్ వివేకానంద స్టూడ్ పేజ్ బై పేజ్ అలా చదివేవారు. అయితే మీరు అంటారు, సార్ విల్ యు టీచ్ దట్ టెక్నిక్ టు us? నాకు వస్తే మీకు నేర్పిస్తా కదా, నాకు కూడా రాదు అలాగా. అంటే ఎందుకు? బికాస్ 1903 వివేకానంద డైడ్. He didn't teach anyone the technique. But what I'm promising is that last 10 to 15 years, I'm in the field of memory training. I met best of the memory trainers, best of the speed reading experts.
I met all the famous people. How they read? I met people. Bill Gates, even today, he reads one book, okay, per week. Facebook owner, he reads one book per month. Elon Musk, he reads one book per day. You understand this? So many great people here. All of them, they became great because they used to read so many books. Okay. So you have to understand how they read, what strategy. So నేనేం చెప్తున్నా అంటే I may not be able to make you like Vivekananda, but what I can do, what is your present speed? దాని నుంచి it can become double. Provided if you know Telugu, మీ speed Teluguలో will increase. Not that I'm going to teach you English. If you know English and your speed is 150 words per minute in English, that will become 300 words per minute in English. If you know Kannada, your speed will go up in Kannada. If your speed is 250 words in Hindi, it will become 500 words in Hindi. So whichever the language, you need to have the language command first manaku undali. Language paina command undali, vocabulary undali, background knowledge undala. Okay, so everything depends on that, how you can read. Okay, everything will depend on that. Okay, so how to do this great reading is what I'm going to do this particular training program. Okay, I'm going to do this. Okay, who is this guy who is sharing, who is drawing all the lines here? Okay. Okay, so this workshop ఏంటంటే మీకు I will train you on how to train your eyes. అంటే మనం ఐస్ నెట్ మనం ట్రైనింగ్ చేసుకోవాలా. ఓకే, రైట్. నౌ how brain can read maximum. Okay, how to read a newspaper, how to do magazine. Okay, మన ఐస్ కి ఏం తీసుకోవాలి, మన ఫుడ్ ఏం తినాలి, what are the strategies that we need to follow in reading. All that practical tips I'm going to give you. This kind of speed reading workshop nobody has ever done in the country. No one can do, and I'm going to do this for you. Okay, so ee workshop lo enti untundi meeku, let me share with you. Okay, let me do this. Say this workshop ఎప్పటి నుంచి అవుతుంది? 22nd, అంటే మండే నుంచి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకే, 5 days, 22, 23, 24, 25, 26. Evening 7 to 8 p.m. our training program, 5 days, daily 1 hour. You need to come online. By chance, any day if you miss it, next day the recording of the session will come. You can learn this. Okay, so in this speed reading ante enti, why to read faster, ee rendu dantoti you know your reading speed, overcome the obstacles, learn the techniques, strategies of speed readers, enhance your peripheral vision and eyes at training cheskovala, how to double your reading speed of training practice. Okay, so what will you get? You will get one speed reading workbook meeku pampistanu. So at the end of the course you will get one certificate, recorded video vastundi, practice you can do on the website, and whole family can learn. And after training kuda meeku support istanu dini valla. So idenante 5 days, Monday to okay Friday, 5 days, 7 to 8 p.m. evaru chestaru class lo? All the classes only I will do. Okay, and anyone can learn. Even if your friends are not there, you can ask them to attend this program. I will be able to teach them. Okay, anyone can learn. Okay, so deetlo, right, if you want to do this, so what you are supposed to do, let me explain this to you. Ee workshop ki ravalante, okay, so the final question is, deeniki emaina investment untuda? Investment untundi. Entante this program will cost you 4,999. okay, how to double your reading speed under 4,999. But for super school students, don't worry. So we are going to do, if you register today for super school, parents and students and the teachers and all people who are in the super school, this is just 499. Ante just 499 rupees ki you are going to learn this entire workshop from me. Okay, 5 days lo you will learn to double your reading speed. Okay, so dinki, okay, how to register? E payment link undi kada, my colleague Akhil will paste in the chat box, and he will also send you email about the registration link. Okay, so after the work, after my demo seminar, you will also receive one message and email in one hour. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి, 8464802575. ఇది అఖిల్ గారి నెంబరు, 8464
802575. అఖిల్కి ఫోన్ చేస్తాను, అఖిల్కి మెసేజ్ పెడితే సార్ ఐ వాంట్ టు రీచ్ ఫర్ స్పీడ్ రీడింగ్, కెన్ యూ షేర్ ద లింక్ విత్ అంటే ఈ నెంబర్ మీరు మెసేజ్ పెట్టినా వాట్సాప్ లో లేక కాల్ చేసినా హీ విల్ ఫర్దర్ హెల్ప్ యూ, బట్ రైట్ నౌ విల్ పుట్ ద లింక్ ఆల్సో. ఓకే, అంటే ఏంటి, మీకు బేసిక్స్ నుంచి ఎండ్ వరకు నేర్పిస్తా. సో ఇది నేర్చుకుంటే మీరు ఇప్పుడు 5th లో నేర్చుకుంటే 7th లో 7 నేర్చుకుంటే 10th లో 10 నేర్చుకుంటే 12th లో లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. చాలా మంది పెద్దవాళ్ళకి ఏమంటే ఐ వాంట్ రీడ్ భగవద్గీత, ఐ వాంట్ టు రీడ్ Quran, I want to read Bible, I want to read Ramayana, I want to read about Ramakrishna Paramahamsa. They have a lot of wishes. Can time leka postpone kada. How to avoid that postponement? You will learn this. So చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మీరు అందరు కూడా యూ విల్ లెర్న్ హౌ టు రీడ్ ఫాస్టర్. సో దీంట్లో ఏమంటే నేను గత 10 ఏళ్లుగా మెమరీ నేర్పిస్తూ చాలా దేశాలు వెళ్ళి చాలా మందిని కలిసి చాలా బుక్స్ చదివి చాలా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి నా సొంతంగా రీసెర్చ్ చేసి ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ తయారు చేశాను. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ ప్రోగ్రామ్ ఏమంటే నో బడి కెన్ గివ్ యూ ద వే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ హౌ టు రీడ్ డూ స్పీడ్లీ. ఏమంటే హౌ టు రీడ్ ఫాస్ట్ అంటే తక్కువ టైంలో ఎక్కువ పుస్తకాలు చదవాలి. సో ఏ పాప ఏ బాబు కానీ మాకు టైం లేదు, ఓకే చదువుకుందాం అనుకుంటున్నా టైం లేదు, సిలబస్ ఎక్కువ ఉంది, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగుండు అనే ప్రాబ్లం రాదు. ఓకే, యూ విల్ బి ఏబుల్ టు రీడ్. సెకండ్ థింగ్, చదువుతున్నా నాకు గుర్తుకుండడం లేదు, కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు, దట్ ప్రాబ్లమ్ మస్ట్ విల్ ఓవర్కమ్ బై యూజింగ్ లెర్నింగ్ దిస్ మెథడ్స్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ we are doing in the super school. Okay, Sudhir sir wanted us to conduct this workshop for all of you. Okay, normally I charge so much of money for this workshop, and I'm doing this for just 499 rupees because you are from the super school. So those of you who have gone through memory workshop, you go through this speed workshop, you will become complete. Those people who have not gone through that, first you learn speed reading, then you can go through the memory workshop later. So I am going to teach the entire 5 days personally. I shall be there with you. అర్థమవుతుందా? అండ్ అలాగే మా పేరెంట్స్ అందరికీ ఒక విన్నపం ఏమంటే ఈ రీడింగ్ హ్యాబిట్ అనేది మీరు హెల్ప్ చేయాలి. అంటే ఏంటి, మనం ఏం చేస్తామంటే చాలా మంది పెద్దవాళ్ళు నేను రోజు కష్టపడుతున్నా నాకు డబ్బు రావట్లేదు అంటే ఏంటి, ఇఫ్ ఐ హావ్ డన్ టుడే వాట్ ఐ హావ్ డన్ యెస్టర్డే ఐ విల్ గెట్ టుడే వాట్ ఐ గాట్ యెస్టర్డే. అంతే కదా, అంటే నిన్న చేసిందే ఈ రోజు చేస్తే నిన్న వచ్చిందే ఈ రోజు వస్తుంది, అంతే కదా. అంటే ఏం చేస్తున్నాం, మనకు వచ్చిందే చేస్తున్నాం. కొత్తది రావాలంటే నేర్చుకోవాలి. ఎలాగా? బుక్స్ రీడింగ్. ఎందుకంటే ఒక బుక్ రాయాలంటే ఒక ఆథరు మోర్ దెన్ 3 to 4 years he spends time. ఆయన 100 కొద్ది బుక్స్ చదివి దాని సారాంశం అంతా పెట్టుకొని తన అండర్స్టాండింగ్, తన ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ మొత్తం బుక్ రాస్తాడు. అంటే వెన్ యు రీడ్ ఏ బుక్ యు గెట్ 4 years ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద ఆథర్. ఓకే, బుక్ చదివిన వాడు చెడిపోయిన దాఖలు ఇదివరకు ప్రపంచం లేదు. సో ఈ హ్యాబిట్ అనేది పిల్లలు వెళ్తుంది. అలాగే ఐ వాంట్ టు గెట్ ఇన్ టు మెడిసిన్, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు అకౌంటెన్సీ, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు లీగల్ సిస్టమ్, ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ అ సైంటిస్ట్. ఓకే, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు సమ్ అదర్ కైండ్ ఆఫ్ బిజినెస్. సో ఏ బుక్ చదవాలి అంటే ఏంటి, మనకు మన ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ లో ఏ బుక్ చదివితే బాగుంటుంది. అలాగే నాకు నా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే నా లైఫ్ బాగుండాలంటే ఏ బుక్ చదవాలి. ఐ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై సమ్ బుక్స్ ఆల్సో. అలాగే మనం ఒక బుక్ పెట్టుకుందాం అంటే ఏంటి, 1 book per week. అలా బుక్స్ పెట్టుకుంటే 365 days లో, ఓకే, సో 1 book per week యూ కెన్ రీడ్ ఇన్ సో మెనీ బుక్స్, ఓకే, ఇన్ ఇయర్. మీరు కనుక చేస్తే ఈ రోజు మనకు ఏం తెలుసా, వీఆర్ ఓకే ఆన్ ఓకే విచ్ నవంబర్ అండి, టుడే వీఆర్ ఆన్ 16th of November. ఓకే, నో టుడే వీఆర్ 14th of November. ఓకే, మీరు కనుక చిల్డ్రన్స్ డే కదా 14th November చిల్డ్రన్స్ డే, మీరు నెక్స్ట్ ఇయర్ చిల్డ్రన్ డేకి ఇప్పుడున్న మీకు 1 year తర్వాత ఉన్న మీకు కంపేర్ చేసుకోండి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? ఎక్కడికో వెళ్ళిపోతారు. యూ విల్ గో టు సమ్ ప్లేస్ విచ్ యూ డోంట్ ఈవెన్ నో. ఈ రోజు ఈనాడు పేపర్ చూడండి, ఒక అమ్మాయి కాల్డ్ మధుమిత అని ఒక అమ్మాయి, వెన్ షీ వాజ్ ఇన్ 5th class షీ కేమ్ ఫర్ మై ప్రోగ్రామ్. హర్ ఫాదర్ ఈజ్ ఎ హోమ్ గార్డ్ ఇన్ కామారెడ్డి, మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్. 3 years లో దిస్ గర్ల్ హ్యాస్ బికమ్ ఆల్ ఇండియా ఓకే సెకండ్ రన్నర్ అప్ ఇండియన్ మెమరీ ఛాంపియన్ ఆల్ ఇండియా మొత్తంలో. అండ్ జూనియర్ కేటగిరీలో షీ ఈస్ ద మెమరీ ఛాంపియన్. She has got into Limca Book of Records. Any book you give, just like that, she can read and remember. Enduku? Because 3 to 4 years, she had been traveling along with me, learning those techniques. So, మీరు చిన్నపిల్లల కాలేజ్కి వెళ్తున్నారా,
లేకపోతే మీరు ఆల్రెడీ సెర్చింగ్ ఫర్ ఎ జాబా, మీరు హోమ్ మేకరా, లేకపోతే ఆల్రెడీ యూఆర్ ఇంటూ టీచింగ్ ఫీల్డా, ఆల్రెడీ ఇంటూ బిజినెసా, లేకపోతే రిటైర్డ్ పీపులా, ఐ డోంట్ నో హూ యు ఆర్. మీరు మేల్ అయినా, ఫిమేల్ అయినా, సిటీ అయినా, విలేజ్ అయినా, డజంట్ రిల్ మ్యాటర్. ఓకే, చదువుకుంటే చాలా మంచిది. ఎందుకు చెప్తున్నా, ఒక లాస్ట్ విషయం చెప్తాను. ఏంటంటే, వెన్ ఐ వాజ్ ఎ స్మాల్ లిటిల్ ఫెలో 16 years అప్పుడు, ఐ వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్. I could not speak English. एक वर्ड हिंदी में बात करना भी मालूम नहीं था. I didn't know. When people used to talk in English in the Air Force, I used to get confused. Come అంటే లోపల పోవాలా బయట రావాలన్నా, I didn't know. అప్పుడు మా సార్ చెప్పాడు, చదువుకోరా, రీడ్ బుక్స్. అండ్ మై సాలరీ దట్ టైమ్ 390 rupees. దాంట్లో I used to buy one Wisdom magazine, one CSR magazine, one Hindu newspaper. And every day afternoon, after I come back from training, I'll open the newspaper and read. My friends used to make fun of me. Em chavatunara waste fellow. 6 months lo debate competition, I have beaten everyone black and blue. Akkar nunchi ippadi varaku there is no looking back for me. Okay, if you come to my office also, Kukatpilli my office undi, Jaysimha Mind Education, type cheyandi Google, Jaysimha Mind Education. And if you type if you're coming up on the steps you will see thousands of books అన్ని బుక్స్ చదివాను నేను. సో చిన్నపిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలన్నా, పెద్దవాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలన్నా, మెమరీ అన్నా, స్పీడింగ్ అన్నా, స్పీడ్ మ్యాథమెటిక్స్ అయినా, మోటివేషన్, సేల్స్ ట్రైనింగ్, టీమ్ బిల్డింగ్, లీడర్షిప్, ఎనీ ప్రోగ్రామ్ జస్ట్ లైక్ దిస్ ఐ కెన్ డూ ప్రోగ్రామ్ బికాస్ అన్ని బుక్స్ నుంచి చదివినా. ఓకే, సో మీరు కూడా నాకంటే ఇంకా మంచిగా అవ్వాలి, ఇంకా ఎక్కువ బుక్స్ చదువుకోవాలి అనుకుంటే మీరు కనుక ప్రతి న్యూస్ పేపర్, మ్యాగజైన్, హారీ పాటర్ అని చదువుకోవాలనుకుంటున్నా, అలాగే టెక్స్ట్ బుక్ లో ఐ వాంట్ రీడ్ ఆల్ ఆఫ్ దట్. ఎనీ ఎగ్జామ్ ఐ వాంట్ టు రీడ్ లెస్ బట్ ఐ వాంట్ స్కోర్ మోర్ మార్క్స్ ఎగ్జామ్ అంటే మీరు కంపల్సరిగా స్పీడ్ రీడింగ్ వర్క్ షాప్ అటెండ్ అవ్వచ్చు. అండ్ మీరు మమ్మీ, డాడీ, అక్క, ఓకే, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, ఇంతమంది కూర్చొని 499 rupees, ఎందుకంటే ఇది మనది సూపర్ స్కూల్ సుధీర్ సార్. ఓకే, హీ వాంటెడ్ అస్ టు డూ దిస్ వర్క్ షాప్ ఫర్ యూ అండ్ స్పెషల్లీ మీ గురించి 499 rupees లో ఈ వర్క్ షాప్ ఇస్ గోయింగ్ టు కమ్. అంటే ఏంటి, ఇట్స్ నాట్ గోయింగ్ టు కమ్ ద కాస్ట్ ఆఫ్ వన్ చిప్స్ ప్యాకెట్. ఓకే, వన్ బిర్యానీ ప్యాకెట్ ఆల్సో వోంట్ కమ్ అండ్ దిస్ వర్క్ షాప్ ఇస్ ఫర్ యూ. సో ఇప్పుడు మన కొలీగ్ అఖిల్ గారు ఈ పేస్టెడ్ ద లింక్ in the chat box. Okay, so you click the link and you can complete the registration. Okay, if you are not able to click the link now, you call up Akhil. Okay, you message Akhil. I already given his number to you. This is the number, once again I'm giving you this number. So 8464802575. Okay, 8464802575. ఈ నెంబర్ కి మీరు మెసేజ్ పెట్టినా, కాల్ చేసినా, సర్ విల్ సెండ్ యూ స్పెషల్ రిజిస్ట్రేషన్ లింక్ ఫర్ యూ ఫర్ స్పీడ్ రీడింగ్. ఓకే, సో మండే మీకు లోపల మీకు జూమ్ లింక్ వచ్చేస్తుంది. మండే ఈవినింగ్ 7 o'clock నేను కలుస్తాను. అండ్ మీకు ఒక 1 week లోపలే యూ విల్ బికమ్ వాట్ సో మచ్ ఆఫ్ గ్రేట్నెస్ యూ కెన్ సీ. ఓకే, సో ఎలాగా మనం ఫాస్ట్ గా తక్కువ టైంలో ఎక్కువ ఎలా చదువుకోవచ్చు, అది కూడా గుర్తు పెట్టుకొని, అది కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి, అది కూడా ఏకాగ్రతతోటి, అది కూడా ఎటు మైండ్ పోకుండా హౌ టు వి రీడ్ అన్నదే మన వర్క్ షాప్. అదేమంటే మన స్పీడ్ మనం కనుక్కొని ఎంత ఉంది ఇప్పుడు, దానికి మన స్పీడ్ మినిమం ఇట్ బికమ్ డబల్. ఇంకొద్ది రోజులు మీరు నేర్చుకుంటే, ఇంకా అడ్వాన్స్ కోర్స్ నేర్చుకున్నారు అనుకోండి, యువర్ స్పీడ్ కెన్ బికమ్ 3 or 4 times. బట్ లెట్ us ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ దిస్ బేసిక్ స్పీడ్ రీడింగ్ కోర్స్. సో మై సింపుల్ హంబుల్ సబ్మిషన్ టు ఆల్ ద పేరెంట్స్, teachers, elders, and also all my dear lovely children. So today is the children day, and I'm sure you can ask your mom and dad for one gift that Jaysimha sir this speed reading workshop super school lo I want to attend. Okay, ఆ నెంబర్ కి ఫోన్ చేయండి, లేకపోతే మన చాట్ బాక్స్ లో లింక్ ఉంది, క్లిక్ చేయండి. అండ్ దెన్ మిమ్మల్ని ఈ రేపు కాకుండా మళ్ళీ వచ్చే మండే సాయంత్రం 7 o'clock కలుస్తా వర్క్ షాప్ లో. ఓకే, సో ఈ వర్క్ షాప్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఈ వర్క్ షాప్ మీరు మిస్ కావద్దు. అండ్ హౌ యూ కెన్ రీడ్ ఎనీ బుక్ 2 times faster, that I'm going to teach you. Okay, so how do we do? I will help you with all the techniques and strategies in the workshop. Okay, so మనం కలుద్దాం అంతవరకు. ఓకే, మీకు ఆ రిజిస్ట్రేషన్ లింక్ దీంట్లో ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేయండి. అలాగే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా, మీ నేబర్స్ ఉన్నా, అపార్ట్మెంట్లో ఎవరైనా ఉన్నా, మీ స్కూల్లో తెలిసిన టీచర్లు కానీ, ప్రిన్సిపల్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళందరూ కూడా ఆ రిజిస్ట్రేషన్ లింక్ కొంచెం మీరు పాస్ చేయండి. అఖిల్ సార్కి ఫోన్ చేస్తే, మెసేజ్ పెడితే లింక్ పెడతారు, అది పాస్ చేయండి. అండ్ లెట్ మోర్ అండ్ మోర్ పీపుల్ అటెండ్ దిస్ వర్క్ షాప్ అండ్ లెట్ ఇట్ రియల్లీ మేక్ ఏ డిఫరెన్స్ టు ఆల్ ఆఫ్ అస్. ఓకే, మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ మండే 7 o'clock యాక్చువల్ వర్క్ షాప్ లో. అంతవరకు టేక్ కేర్. ఓకే, ఇది స్పీడ్ రీడింగ్ అంటే చదువుకోవాలి,
దాంతో పాటు ఎలాగా మనం ఫాస్ట్ గా మన స్పీడ్ డబల్ చేసుకుంటూ అది కూడా గుర్తు పెట్టుకొని ఏకాగ్రత ఎలా చదువుకోవాలి, అది మనం నేర్పించబోతున్న ఈ టెక్నిక్ అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా ఓన్లీ ఐ కెన్ డూ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఎవరు నేర్పించారు. కాబట్టి యూఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. ఓకే, యూఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ది స్పీడ్ రీడింగ్ ఎక్స్పర్ట్ జయసింహ సార్. సో వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వర్క్షాప్. అండ్ ఈ వర్క్షాప్ ఈ వీడియోస్ కూడా మీరు ఎంత కాలం కావాలనుకుంటే అంతకాలం మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. ఐఎమ్ ఆల్వేస్ దేర్, going to be there with you week after week. I will be talking to you. I'll be teaching you new techniques and new strategies. Okay na? ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అఖిల్ సార్ కి మీరు ఫోన్ చేయండి. వన్ లాస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు షో ద నెంబర్. దిస్ వర్క్షాప్ ఎప్పుడైతుంది, లెట్ మీ జస్ట్ షో యూ దిస్ వర్క్షాప్. ఓకే, ఈ వర్క్షాప్ ఏంటంటే దిస్ వర్క్షాప్ ఈస్ హ్యాపెనింగ్, యు నో వాట్, దిస్ ఈస్ హ్యాపెనింగ్ 5 days. ఓకే, 22 to 26 of November 7 PM to 8 PM అంటే నెక్స్ట్ మండే టు ఫ్రైడే. ఓకే, ఈ వర్క్షాప్ మనకి 4,999 కోర్స్ అంటే 5,000 రూపీస్ కోర్స్ మీకు ఓన్లీ ఈస్ కమింగ్ ఫర్ 4,910 రూపీస్ వస్తుంది కోర్స్. ఓకే, ఫర్ బికాస్ యూఆర్ ఫ్రమ్ ద సూపర్ స్కూల్. ఓకే, అండ్ ఈ లింక్ ఆల్రెడీ ఉంది. ఈ నెంబర్ కి మీరు మెసేజ్ పెట్టిన, కాల్ చేసిన అఖిల్ సార్ ఫర్దర్ విల్ హెల్ప్ యూ. 8464802575. నేను మిమ్మల్ని కలుస్తాం మళ్ళీ వచ్చే మండే. అంతవరకు టేక్ కేర్. ఓకేనా? సో మళ్ళీ కలుద్దాం మండే ఈవినింగ్ 7 o'clock. ఓకే, సో బై బై, గుడ్ నైట్, సీ యూ, బై బై. ఓకే, టేక్ కేర్.